హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మొన్నటి వరకు మన ఎర్ర కోతి ముండ కొడుకు, ఆ కర్రె బొగ్గు ముండ, ఈ బరాన ముసుల ముగ్గ ముండా కొడుకు కిడ్నాప్ డ్రామాలు అయితే మొదలుపెట్టారు. అంతకుముందు ఏమన్నాడు? బిడ్డను ముట్టుకోకు బొగ్గుముండా అన్నాడు. బిడ్డను ముట్టుకుంటే మెట్టితో కొడతా అని అన్నాడు. బిడ్డను అదేం ముట్టుకోకుండా నువ్వు ఇస్తావరా పాలు? ఎర్ర ఎంగలప్ప నా డాష్గా నువ్వు ఇస్తావా పాలు? ఎట్ట తీస్తావు? నువ్వేమన్నా వదిలే. సో తర్వాత మొన్నటి వరకు బిడ్డ కిడ్నాప్ కేసు ఆ పోలీసులు పెట్టిందిలే, ఇంకొక సచ్చిందిలే, ఇంకేంలే. అరే ఎర్రి నా కోతినా డాష్గా నువ్వు బిడ్డని అక్కడ తమ్ముళ్ళు ఏం పెట్టావు? బిడ్డను ఎత్తుకెళ్ళింది నువ్వేరా అని పెట్టావు కదా. బిడ్డను ఎత్తుకెళ్ళిన దొంగ ఎవడరా? జస్ట్ నీ కెమెరాకి చిక్కి మళ్ళీ అట్టా మాకు కనిపించకుండా వెళ్ళిపోతాడా? ఎరా ఏమిటితో కొట్టాలరా నిన్ను? బుద్ధి బుర్ర ఏదన్నా ఉంటే, నువ్వు మనిషివి అయితే కొంచెమైనా ఉంటే, సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏదైనా ఉంటే బిడ్డల మీద వీడియో తీయవు. ఇక ముందుకి ఈడు బిడ్డల మీద, కడుపు మీద, కాలు మీద ఏదైనా డబ్బాలు తీసి ఇట్లా మూతికి పడి ఇది చేసినా కూడా ఆ బ్లడ్ వస్తుందని చెప్పి అదొక వీడియో. ఈ ముసలిముండా కొడుకు పెళ్లి వీడియో, ఆడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వీడియో, ఈ కర్రీబొగ్గు ముండ ఇది వెళ్ళిపోయే వీడియో, పిల్లలకి మోషన్ అయినా, ముడ్డొచ్చినా, మూతొచ్చినా, వాంతొచ్చినా, కక్కొచ్చినా ఓరని అమ్మ జీవితం. ఈడు యూట్యూబ్ని వాడినట్టు ఎవరు కూడా యూట్యూబ్ని వాడతలేదు. AK-47తో ఏగుతున్నాడు అనమాట యూట్యూబ్ వీడు. అరే ముండా కొడుక, ఇప్పుడున్న రేట్లలో బిడ్డకి ఎవరైనా గోల్డ్ చైన్ వేస్తారా? ఎవరు వేయరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఒక రోల్డ్ గోల్డ్ చైన్ తీసుకొని నువ్వే బయటికి వెళ్ళావు, మరి నువ్వే జోబులో నుంచి చైన్ తీసి కింద పడేసి మళ్ళా చైన్ తీసుకొని కొంపలేకి వచ్చినావు. ఈడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మ్యూజిక్, ఇంట్లో నుంచి ఆ చైన్ దిక్కినప్పుడు మ్యూజిక్, అక్కడక్కడ సీన్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకోటి ఏంటంటే ఇట్లా పోయి పోవడమే రెండు ఏదో ఆడే ఇంకా ఏ సీన్ జరుగుతుందో, ఎట్లా కొట్టుకుంటున్నారో, ఏదో గొడ్డలతో కొడవలతో నరుక్కుంటుంటారు చూడు. బాలయ్య దీనిలో వస్తాడు చూడు, ఫైట్లో ఎంట్రీ వచ్చినప్పుడు జనాలు విజిల్ వేస్తారు చూడు, అట్లా ఎంట్రీ ఇస్తాడు. కానీ అందరూ బాలయ్య ఎంట్రీ ఇస్తే విజిల్ వేస్తే ఈడొచ్చినప్పుడు చెప్పులతో కొడతాడు అనమాట. అది మ్యాటరు. చైన్ దొరికిందన్నావుగా, రోల్డ్ గోల్డ్ చైన్లు ఎన్నైనా తీస్తావు. ఇప్పుడున్న రేట్లలో ఎవడైనా ఏ బుద్ధి తక్కువ ఎదవైనా కూడా బిడ్డల మెల్లో గోల్డ్ వేయరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న రేట్లకి గోల్డ్ చైన్లకి పెళ్ళైన ఆడవాళ్ళు మంగళసూత్రం వేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఇట్లా గోల్డ్ చైన్ వేసుకొని బయటకు వెళితే ఏడ మమ్మల్ని చంపదెంగి చైన్లు తీసుకొని గోల్డ్ అంతా ఎత్తుకొని పోతారు అయ్యా అని. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు అవే. వస్తారు, పట్టణం లాగుతారు, వెళ్ళిపోతారు. చైన్ వీడే వేసాడు, ఈడ తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇంట్లో నుంచి ఎంట్రీ, ఇట్లా బయట నుంచి ఎంట్రీ, ఇంట్లోకి టప్ అని కొట్టాడు. అట్లా కాదురా కొట్టడం, కొడితే 5 చైన్లు ఉన్నాయి కదా అట్లా పడాలన్నమాట. అప్పుడు నువ్వు మగడు ఒప్పుకుంటురా. ఇంతకంటే ఇంకొక విషయం, దాని మీదకి స్టూల్ ఎత్తేస్తున్నావు కదా, నువ్వు ఎత్తాల్సింది స్టూల్ కాదమ్మా, గోడకి LED టీవీ ఉంది చూసావు, అది తీసి కింద పడాలి. స్టూల్ ఎట్లా ఇసురు కొట్టావు అట్లా ఇసురు కొట్టాలి. LED టీవీకి ఇట్లా ఇసురు కొడితే ఎట్లా పగలాలి తెలుసా? ఆ LED టీవీ ఇట్లా ముందర ఒక స్క్రీన్, అది ఏమంటారు, గ్లాస్ ఉంటుంది కదా, అది వెనక డివైడ్ అయిపోవాలి, అలా ఇసురాలన్నమాట. స్టూల్ ఏముందిరా, చీఫ్ కదా నువ్వు ఉండే, రిచ్కి అది మరీ చీఫ్ అనిపించలే నీకు? రిచ్చు బిడ్డ మెడల్లోనే గోల్డ్ వేసావంటే టీవీ పగలు కొడితే ఇప్పుడున్నది చిన్న టీవీనే. ఆ టీవీ పోతే మొత్తం 50 ఇంచులు తీవు నువ్వు, 52 60 ఇంచులనే నువ్వు తీస్తావు. ఏమనుకుంటున్నావు నువ్వంటే? చీప్గా చేరేసురుతావు ఏందిరా ఎర్రిపుకు ఎంగలప్ప. ఎరా మరీ అంత ఎరినా డాష్ గల్లాగా కనిపిస్తున్నాం రా చూసే వాళ్ళంతా. కనిపించట్లే కదా? ఇంట్లో నుంచి పోవే బయటికి, బిడ్డను ముట్టుకోకే, మెట్టితో కొడతా, ఆ కర్రీ బొగ్గు ముట్టుకుంటే మెట్టితో కొడతాడని మొన్నటి వరకు చెప్పాడు. మరి ఇప్పుడేంటిరా నీ కథ చెప్పు.
రోజుకొక కంటెంట్, రోజుకొక దొంగ వీడియో, రోజుకొక లంగా వీడియో, దొంగ వీడియోలు, లంగా ఏడుపులు. ఇవేనా వీడియోలు అంటే? ఇవేనా? నీకు ఇంకా వేరే స్క్రిప్ట్ దొరకతా లేదా, లేకపోతే ఇవే ఎగబడి జనాలు చూస్తున్నారని చెప్పేసి ఇవే తీసి పెడుతున్నావా? అయినా నీకు ఇన్ని వ్యూస్ కానీ, ఇంత సబ్స్క్రైబర్స్ కానీ, ఇన్ని లైక్స్, కామెంట్స్, వాయమ్మని ఎట్లా వస్తున్నాయి అర్థం కాలేదు. కామెంట్లు అయితే చూసాలే, నీకు అన్ని రివర్స్, అన్నీ నువ్వు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి రివర్సే ఉన్నాయి. కథ, కర్మ, క్రియ అన్నీ నువ్వు వేరే లంగపు కూడా. వీడికంటే సిగ్గు లేదు, బొగ్గుముండా నీకు కూడా సిగ్గు లేదా? ఈ ముసలిముండా కొడుకు, వీడికి ఇంకా వయసు వచ్చింది కానీ బుద్ధి లేదు. ఎర్రిపుకున్న డాష్ గానికి ఈయనకి లేదు. ఏయ్ ఎర్రిపుకున్న డాష్గా, ఈ ఎర్రకోత ముఖమోడు, అరే బరానా, నిన్ను ఓన్లీ వీడియో కోసం వాడుకొని కూరలో కరేపాకు తీసినట్టు తీసి అవతల పడి తెంగుతాడు. రేపు నా పొద్దు మళ్ళీ నువ్వు నాకాల ఎర్రకోతోడు నన్ను దొబ్బేశాడు, నాకు పెండ్లు లేకుండా పోయింది, పటాకులు లేకుండా పోయింది. ఆడేమో దొంగ లంగా కంటెంట్లు పెట్టుకొని, లంగపుకు వీడియోలు పెట్టుకొని, దొంగ వీడియో పెట్టుకుంటూ మంచి చంపాడిచ్చున్నాడు. నా బట్టికి ఏంటి రయ్యా అని రోడ్డు మీద పడి ఏడుసి వస్తావు. చెప్పుతూ కొడతాను అట్లే. ఏరి నా డాష్ గల్లా ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక దొంగ వీడియో, ఎప్పుడు ఏదో ఒక ఏడుపు కొట్టు మొహాలు పెట్టుకొని, సిగ్గులేని మొండ కొడకల్లా. చిన్న ₹1 ఏదైనా పడేసుకుంటూ పోతే మళ్ళీ వెంటనే ఇలా ఎతికినా కూడా ఆడకొకసారి ఉండదు. అట్లా అది గోల్డ్ చైన్, ఈడే పడేసి మళ్ళీ ఈడే తెచ్చాడు. అది గోల్డ్ కాదు, గోల్డ్ చైన్. కానీ ఈడు గోల్డ్ తీసే మొగమా? ఈడు ₹1 ఇచ్చి, ఎవడన్నా ₹1 ఇస్తే కూడా పీతినంటే తింటాడు ఈడు. అంత దొంగ మొగమోడీడు ఎరినా డాష్ గడు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలడు ఎర్రిపోకు మొఖమోడు. ఇప్పుడున్న రేట్లో ఎంత కోటీశ్వరులు కూడా చిన్నపిల్లలు మెల్లో చైన్ వేయరు. ఒకవేళ ఏదన్నా వేసినా కూడా పెళ్ళిళ్ళకు, పబ్బాలకు, పండగలకు వేస్తారు. ఒకవేళ వేసినా కూడా ఆ బిడ్డ ఎటు పోతే అటు. ఆ పెళ్ళిళ్ళు ఏదైనా ఎప్పుడైతే మనం కొంతసేపు ఫంక్షన్లో ఉంటామో అప్పుడు ఈ తల్లి కానీ, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ బిడ్డ చుట్టూ కూడా గింగరాలు తిరుగుతుంటారు, ఏ బలిసిన వాళ్ళు అయినా కూడా. కానీ ఈడు ఉట్టిగానే వేస్తాడంట మెల్లో సైను. నేనైతే ఆ బిడ్డ మెల్లో ఎప్పుడైతే చేంజ్ చూలే. మరి ఏ రోల్డ్ గోల్ చేంజ్ తెచ్చేసాడో తెలియదు. మొన్నటి వరకు ఆ బిడ్డని ఇసురు కొట్టాడు, అది ఇది అన్నావు. ఆ చెట్టు కింద తీరోజుతో ఉట్టి పరుపు ఉంది, ఆ పరుపుని తీసుకొని వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే మధ్యలో బిడ్డ ఏడుపు వచ్చిండేది, అక్కడక్కడ ఎడిటింగ్ చేసినప్పుడు బిడ్డ ఏడుపు పెట్టాడు. ఏదైనా బిడ్డకు తగిలితే బిడ్డ అయితే నాన్ స్టాప్గా ఏడుస్తుంది. బిడ్డ అయితే ఊకో ఉండే ఇదే లేదు. ఇట్లా ఇసురు కొడితే ఎవడైనా కూడా ఏడుతాడు కదా. ఎట్లు ఇసురు కొట్టిపోయిండో ఎరా, ఏదైనా చెప్పితే కానీ అవతల వాళ్ళకి అనుమానం రాకుండా చెప్పరా. ఎర్రిపుకు లంగా నా కొడక ఏరినా డాష్గా. ఒక రౌండ్ వేసుకొని అందులో 90mm రాడ్ పెట్టండి వీడికి. సక్కంగా చెప్తే అర్థం కాదు వీడికి. ఎంతమంది తుప్పు అని ఉమ్మిసినా కూడా వీనికి నానం పానం లేదు, సిగ్గలజ్జ లేదు, మానం లేదు, మర్యాద లేదు, ఏం లేదు. ఇంకా బొగ్గు ముండకైతే అది ఆడిది కాదు, లేకపోతే మగదా, లేకపోతే తెలీదు అనకూడదు. కానీ సో వాళ్ళలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఇది డాష్ ముండా. ఫస్ట్ స్టార్టింగ్ ఏమని బిల్డప్ ఇచ్చారు, వీడియోలు చూస్తుంటే అతను ఏమో ఇట్లా అంటున్నారని చెప్పి బాత్రూంలో తిరుగుతుంది అని చెప్పాడు వీడు ఎర్రకోతి నా కొడుకు. తీరా ఇప్పుడు ఆ బొగ్గుముండేమో ఇట్లా కెమెరా ముందు ఈయన్ని చంపడానికి వస్తుంది. అది కథ. నేనేమనుకున్నానంటే నిన్నటి వరకు బిడ్డని ఇంకా ఇట్లా పడేశాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పారు కదా, ఇంకా హాస్పిటల్ కంటెంట్ ఒకటి వీడియో పెడతారు అనుకున్నా. కానీ ఇక్కడ బిడ్డను కిడ్నాప్ చేసింది కానీ, లేకపోతే బిడ్డకు తగిలింది కానీ, లేకపోతే బిడ్డ ఎట్లా దొరికింది, ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో అని ఎట్లా పట్టుకుందామని కానీ ఏ చిన్న రుజువు కూడా లేదు. ఒకవేళ ఎవరన్నా బిడ్డ మీద ఒకవేళ ఆసక్తిగా అయ్యి ఏమైంది అని ఒక కామెంట్ పెట్టినా కూడా వాళ్ళకి రిప్లై ఇయ్యడు. అంత కథ, కర్మ, క్రియ అంతా వీడే అనమాట. అంటే ఒక స్క్రిప్ట్. ఏదైనా గొడవ పడితే, మనుషులు అన్నాక ఏదైనా గొడవ పడితే అది ఇంట్లో గొడవ పడతారు. కానీ వీళ్ళు విచిత్రంగా ఏం తెలిసిన, కెమెరా ఆన్ చేసుకొని ఒక కెమెరామెన్ పిలిపించి కెమెరా ముందు గొడవ పడతారు. ఎందుకంటే యూట్యూబ్లో తేరగా వస్తున్నాయి కదా డబ్బులు. ఎందుకంటే మన వాళ్ళు ఒళ్ళు బలిసి బయటకు వెళ్ళి కష్టపడలేక తేరగా వస్తున్నాయి కదా డబ్బులు, తినుకుంటూ కూర్చున్నారు. మనమేమో ఎర్రి జనాలు చూస్తున్నాం కదా.
ఎరినా గొర్రెలను చేసేసి వాడు ఏదో ఏంటి ప్రతి ఒక్క వీడియోలో ఒక ట్విస్టులు పెడుతూ సీరియల్ అన్న మేలు అక్కడక్కడ ట్విస్టులు ఇస్తాడు. కానీ వీడు ఒక్కొక్క వీడియోలో రోజుకొక వీడియో రోజుకొక ట్విస్ట్, ఒక్కొక్క వీడియోలో ట్విస్టులు పెట్టింటాడు. ఇంకా రేపేమైందో ఈ కంటెంట్ని మనం చూస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే వీడికి ఫేకు రా, ఇది చెయ్యకరా. ఇంకా చాలామంది అయితే మొన్న బిడ్డల మీద వీడియో పెట్టినప్పుడు చాలామంది పెట్టారు, అరే బోకు ముండా కొడక బిడ్డల మీద వీడియో తీయకరా, ఎగిరెగిరిదంతారా నేను జనాలు చూస్తే అన్నట్లు. కానీ వీడు డబ్బులు రావాలా, మీరు చూడాలా, నేను బతకాలా అన్నట్టు బిడ్డలను అడ్డం పెడతాడు. కడుపుని, కాల్ని, వాడి పెళ్ళిని, వాడు ఏదైనా వెళ్ళిపోయేదాన్ని ప్రతి ఒక్కటి వీడియోలు తీసి పెడతాడు. ఎరినా బట్ట. ఈయనకి సిగ్గులే, శరంలే, మానంలే, మర్యాదలే ఏం లేదు వాడికి. ఈ బొగ్గు ముండకు కూడా అంతే. ఈ ముసలి ముండా కొడుకైతే ఇంగాను, అరే తూకును ముత్తారా మీకు ఎవరైనా జనాలు. అటు స్కూల్ పిల్లలు పోయినారంట, దావలో మనుషులు పోయినారంట. మరి ఇరుగు పొరుగు అందరూ చూస్తుంటారు కదా, వాళ్ళు ఎట్లా పోయేది, ఎట్లా చేసేది, మీరు ఏం చేస్తున్నారని వాళ్ళు ఏం అడగరా? మీరు ఎందుకు ఇట్లా బరి తెగిస్తున్నారని ముఖం మీద ఎవరు చెప్తూ కొట్టరా? ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉంటే వీడియోలు చూసే వాళ్ళు ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయ్యా స్వామి, చూడలేక చచ్చిపోతున్నాం వీడియోలు. అంత అంత భ్రష్టు పట్టిస్తున్నాడు వీడియోలు కానీ, లేకపోతే ఆ స్క్రిప్ట్లు కానీ, మరింత దరిద్రంగా. ఈ అన్ని వీడియోలు ఒక ఎత్తు అయితే, బిడ్డ మీద మొన్న పుట్టిన పసి గొడ్డు మీద కూడా వీడియోలు పెట్టి వచ్చాడు. ఎరినా బట్ట బోకు ముండా కొడుకు. కర్రీ బొగ్గుదైతే ఇంకా బిడ్డను ఎట్లా ఇస్తుందో తెలియదు. బిడ్డనైతే ఇలేదు, ఉట్టి పరుపును ఒకటే పెట్టారు. కానీ సిగ్గుశారం అస్సలు లేదు వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు కంటెంట్ మారుస్తారో, ఎప్పుడు వీళ్ళు మనుషులై బతుకుతారో తెలియదు. కానీ నాకు తెలిసి ఈ కంటెంట్ వాళ్ళు వదలరు. ఎందుకంటారా, ఇందులో వ్యూస్ బాగా వస్తున్నాయి, వ్యూస్ మంచిగా సంపాదించుకుంటున్నారు, 1M దగ్గరలో అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళైతే పక్కా వదలరు వీళ్ళు. వ్యూస్ కోసమే ఈ కథలు కానీ, కాన్సెప్ట్లు కానీ, నాటకాలు కానీ, దొంగ ఏడుపులు, లంగా ఏడుపులు, ప్రతి ఒక్కటి వీడియోల కోసమే. వీడియోలో వచ్చే డబ్బులు వీళ్ళు బతుకు అంటే ఇంకా నార్మల్గా ఏ కూలి పని పోతే ఎండలు కష్టపడాలి, అవసరమా చెప్పండి? ఏదో అక్కడక్కడ తిరిగి ఒక కెమెరామెన్ పెట్టుకొని 2 సేపు వీడియోలు తీసేసి మళ్ళీ ఒక 1 hour 2 hour ఎడిటింగ్ చేసేసి అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టేసి అప్లోడ్ చేసేస్తే ఎర్రనా గొర్రెలు మనం ఉండంగా చూడ్డానికి, మనం చూస్తాము, వాడు బతుకు వస్తాడు. ఈ ముఖంలో చొప్పు పెట్ట, సిగ్గు శరం లేని నా బట్ట, ఏడబుట్టి తెచ్చినవాడా, ఏడొచ్చినవరా నువ్వు, ఎవర్రా నిన్ను యూట్యూబ్లో ఎంకరేజ్ చేసి వస్తుంది? వాళ్ళని కొట్టాలరా ఫస్ట్, నిన్ను కాదు. బోకు ముండా కొడక. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఈడంత పూరం బోకు ముండా కొడుకు ఇంకొక లేడు దేశంలో అయితే.